హలో అండి, నమస్తే. వెల్కమ్ టు ఎస్ఎంఎల్ కిచెన్. నేను మీ లలిత. ఈరోజు వీడియోలో మజ్జిగ పులుసును ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నాను. మన ఇంట్లో ఫ్రైస్ కానీ ఇగురు కూరలు కానీ చేసుకున్నప్పుడు సైడ్ డిష్గా దీనిని ప్రిపేర్ చేసుకోవచ్చు. దీని టేస్ట్ అయితే కూడా చాలా బాగుంటుంది. ఇంకెందుకు మరి లేట్ చేయకుండా ఎలా చేసేయాలో చూసేద్దాం. ముందుగా ఒక బౌల్ తీసుకుని 2 కప్పుల చిక్కటి పెరుగుని వేసుకోవాలి. కవ్వంతో దీన్ని బాగా పల్చగా చిలకరించి ఈ విధంగా మజ్జిగలా చేసుకుని తీసుకోండి. దీనిలోనే 1/2 టీ స్పూన్ ఉప్పు, 1/4 టీ స్పూన్ పసుపు కూడా వేసుకుని దీనిని బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా చేసుకుని దీనిని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మరొక చిన్న బౌల్ తీసుకుని దీనిలో 3 టీ స్పూన్స్ వరిపిండిని వేసుకోవాలి. కొంచెం కొంచెం వాటర్ని యాడ్ చేసుకుని మరీ చిక్కగా కాకుండా మరీ పలుచగా కాకుండా ఈ కన్సిస్టెన్సీలో కలుపుకోండి. ఇలా కలుపుకుంటే సరిపోతుంది. దీనిని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మరొక పెద్ద బౌల్ తీసుకుని దీనిలో అరకప్పు వరకు శనగపిండిని వేసుకోండి. దీనిలోనే 1/4 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక చిన్న ఉల్లిపాయను ఇలా సన్నగా తరిగి వేసుకోవాలి. సన్నగా తరిగిన కొత్తిమీర, 1/4 టీ స్పూన్ ఉప్పు, 1/4 టీ స్పూన్ కారం కూడా వేసుకుని దీనిని ఒకసారి బాగా కలుపుకుంటూ ఇందులో కొంచెం కొంచెం నీళ్లు వేసుకుంటూ పిండిని ఇలా గట్టిగా పకోడీ పిండిలాగా కలుపుకోవాలి. పిండిని ఈ కన్సిస్టెన్సీలో కలుపుకుంటే సరిపోతుంది. దీనిని పక్కకు తీసుకుని స్టవ్ పైన ఒక వెడల్పాటి ప్యాన్ పెట్టుకుని 200 ml వరకు ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేడయ్యాక మనం కలుపుకున్న పిండిని ఇలా పకోడీలాగా ఉండలుగా చేసుకుని వేసుకోవాలి. వీటిని హై ఫ్లేమ్లో 2 నిమిషాల పాటు మంచి రంగు వచ్చే వరకు వేయించాలి. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక వీటన్నింటినీ ఆయిల్ నుండి సపరేట్ చేసుకుని వేరొక బౌల్లోకి తీసుకోండి. ఇప్పుడు ఇదే ఆయిల్లో మనకి కావాల్సినంత ఆయిల్ మాత్రం ఉంచుకుని దీనిలో 2 పచ్చిమిర్చిని ఇలా బరకగా పేస్ట్లా చేసుకుని వేసుకోవాలి. దీనిని జస్ట్ లైట్గా వేయించుకుని మనం ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకున్న మజ్జిగని వేసుకోండి. ఈ మజ్జిగను 1/2 నిమిషం పాటు లో ఫ్లేమ్లో మరిగించుకోవాలి. ఇలా మరిగించుకున్న దానిలో మనం ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకున్న వరిపిండిని కూడా యాడ్ చేసుకోండి. దీనిని కూడా బాగా మిక్స్ చేసుకుంటూ మరొక 1/2 నిమిషం పాటు బాయిల్ చేసుకోవాలి. స్టవ్ని టర్న్ ఆఫ్ చేసుకుని మనం ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న వాటిని దీనిలో యాడ్ చేసుకోవాలి. దీనిని అంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకుని స్టవ్ పై నుంచి దీన్ని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు దీనిలోకి పోపు వేసుకోవడం కోసం స్టవ్ పైన ఒక పోపు గిన్నె పెట్టుకుని ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయ్యాక దీనిలో 3 ఎండుమిర్చి, 5 వెల్లుల్లి రెమ్మలు, 2 రెమ్మల కరివేపాకు, 1/4 టీ స్పూన్ జీలకర్ర, 1/4 టీ స్పూన్ ఆవాలు కూడా వేసుకుని వీటన్నింటిని లైట్గా వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న పోపును మనం ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకున్న మజ్జిగ పులుసులో వేసుకోండి. దీనిలోనే కొంచెం సన్నగా తరిగిన కొత్తిమీరను కూడా వేసుకుని దీనిని మొత్తాన్ని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకుని సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకోండి. అంతే, టేస్టీ మజ్జిగ పులుసు రెడీ. వేడి వేడి అన్నంలో ఈ మజ్జిగ చారును వేసుకుని తింటే చాలా బాగుంటుంది. నా వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అక్కడే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నా వీడియోస్ మీకు నోటిఫికేషన్స్గా వస్తాయి. ఇలాంటి టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్కి సపోర్ట్ చేయండి. మరొక రెసిపీతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.